వేణుస్వామి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకులకు జాతకాలు చెప్తూ ఈయన సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలకమైన విషయాలు పంచుకున్నారు. తన వృత్తి జ్యోతిష్యమని, తన వద్దకు వచ్చే ఏ వ్యక్తికైనా వారి బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా జాతకం చెప్పడమే కాదు, పూజలు కూడా చేస్తానని స్పష్టం చేశారు. డాక్టర్ లేదా మంగలి ఎవరొచ్చినా కూడా వారి పాప పరిహారాలను పోగొట్టడమే తన డ్యూటీ అన్నట్టుగా పేర్కొన్నారు. టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రస్తావిస్తూ ఆమె సినిమా కెరియర్ లో పాటు రెజ్లింగ్ లోనూ ఎదగాలనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంది అని వేణుస్వామి వివరించారు. ఇక ఇటీవల ఆమె రెజ్లింగ్ లో రజత పతకం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. తన పూజల్లో వామాచారం, వశీకరణం లాంటి తాంత్రిక పద్ధతులు వాడతానని ఆయన తెలిపారు. వశీకరణం అంటే ఆకర్షించడం అని, దీనిలో తప్పు లేదని ఆయన సమర్థించారు. వామాచారాన్ని క్షుద్ర పూజలుగా అపార్థం చేసుకోవడం అజ్ఞానమని ఆయన పేర్కొన్నారు. శ్రీకాళహస్తి దేవాలయంలో నిమ్మకాయలతో చేసే రాహుకేతు పూజలు, పసుపు కుంకుమల వినియోగం తంత్ర మార్గంలో భాగమేనని అన్నారు. అలాగే మద్యం, మాంసం వాడకంపై వచ్చిన విమర్శలకు కూడా ఆయన బదులిచ్చారు. గంజాయిని మందుల్లో, స్టెరాయిడ్స్ ను చికిత్సలో వాడుతున్నారు కదా అని చెప్పారు. గణేశుడు, తిరుమల వెంకన్న లాంటి దేవుళ్లకు సాత్విక పూజలుంటాయని, తాను పూజించే కామాఖ్య లాంటి దేవతలు ఉగ్ర దేవతలని, వీరికి పూజలు చేయాలంటే గురుముఖతః మంత్రం నేర్చుకోవాలని, దమ్ము ధైర్యం కావాలని ఆయన తెలిపారు. కామాఖ్యలో ఈ పద్ధతులు నేర్చుకుని దక్షిణాదిన వామాచారాన్ని తీసుకొచ్చింది తానేనని ఆయన ప్రకటించారు. తనను నమ్మకపోయినా పర్వాలేదని, కానీ తన మాటలు శాస్త్రంలో భాగమేనని వేణుస్వామి వెల్లడించారు. వామాచారం, కామాఖ్య ఆలయం, తంత్ర పూజల గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్, చాట్ జీపీటీ లాంటివి వాటిలో స్వయంగా సెర్చ్ చేసి నిజాలు తెలుసుకోండని వేణుస్వామి అన్నారు.